వైసీపీ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిడిలో లేకుండా చేసుకుని నోటికొచ్చిన అసత్యాలు, తండ్రి 420 కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు జరిగినటువంటి ఆర్థిక రికార్డులు కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు, ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది. తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు. ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్